ఏప్రిల్ 19, 2024 నాడు నల్లగొండ జిల్లాలో నిర్వహించినటువంటి SA2 ఎగ్జామ్లో 6th, 7th క్లాస్ సోషల్ స్టడీస్లో పార్ట్ బి అంటే బిట్ పేపర్లో వచ్చినటువంటి ఆ బిట్స్ వాటి యొక్క ఆన్సర్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. మనకు తెలుసు 6th, 7th క్లాస్లో పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 6th క్లాస్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, దీస్ మ్యాప్స్ షో ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ కవరేజ్. సో దీనికి సరైనటువంటి సమాధానము సి అండి, థీమాటిక్ మ్యాప్స్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్. సో దీనికి సరైన సమాధానం వచ్చేసి ఈక్వేటర్ అండి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్, పాలియోలిథిక్ మ్యాన్ ప్రిపేర్డ్ హిజ్ టూల్స్ విత్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ద అబౌవ్, అంటే స్టోన్స్, బోన్స్, వుడ్, ఆల్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అప్లికబుల్ టు ది ఫాలోయింగ్ లోన్స్. సో ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బ్యాంక్ లోన్స్ దానికి ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎంఎస్పి ఫుల్ ఫామ్. సో దీనికి సరైనటువంటి సమాధానము మినిమం సపోర్ట్ ప్రైస్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫేమస్ కింగ్ అమాంగ్ మౌర్యాన్స్. సో మౌర్య చక్రవర్తులలో ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అశోకుడు. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్, సిటిజన్స్ మీన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనిపించట్లేదు నాకు. సో మీకు సరైనటువంటి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే సిటిజన్స్ అంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఆ దేశ సిటిజన్ కిందనే పరిగణిస్తారు. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి దోజ్ హూ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 15 years, దోజ్ హూ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 18 years, దోజ్ హూ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 21 years, అండ్ దోజ్ హూ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 5 years. అంటే 15 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు, 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇచ్చారు. కానీ సిటిజన్స్ అంటే నిర్ణీత వయసు అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే ఓటింగ్ ఏజ్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుండొచ్చు. బి, దోజ్ హూ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 18 years. 18 yearsకి రైట్ టు ఓటు హక్కు వస్తుంది కాబట్టి దాన్ని అనుకోవచ్చు. కానీ దీనికి విద్యార్థులు ఏ ఆప్షన్ పెట్టినా కూడా మనము మార్క్ ఇవ్వచ్చండి. ఎందుకంటే క్వశ్చన్లో సరైనటువంటి క్లారిటీ లేదని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోట్ ఇండికా గ్రంథాన్ని రాసింది ఎవరు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కౌటిల్యుడు. ఈయననే చాణక్యుడు అని కూడా అంటారు. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫాల్స్ ఆన్. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సరము డేట్ వచ్చేసి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2nd June 2014. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద రీసెంట్ ఎలక్షన్స్. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికైంది రేవంత్ రెడ్డి అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మొత్తంగా 6th క్లాస్లో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్, బిట్ పేపర్లో ఉన్న 10 క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ మనం 7th క్లాస్ చూద్దాము. 7th క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుల్కి కుల్ మీన్స్. సో దీనికి సరైనటువంటి సమాధానము డి అండి, యూనివర్సల్ పీస్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చను, ద టౌన్ ఆఫ్ తంజావూర్ వాజ్ బిల్ట్ బై. తంజావూరు నగరాన్ని నిర్మించింది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. విజయాలయ చోళ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఆర్ లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్ ఆన్ ద మ్యాప్. సో దీనికి సరైనటువంటి సమాధానము కాంటూర్ లైన్స్ అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాంటూర్ లైన్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ నోన్ యాజ్. సో దీనికి సరైనటువంటి సమాధానము సి అండి, ప్రెసిపిటేషన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా ఈజ్. ఆఫ్రికా ఖండంలో ఎత్తైనటువంటి శిఖరము. సో దీనికి సరైన సమాధానము సి అండి, కిలిమంజారో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th వన్, ద క్యాపిటల్ ఆఫ్ బహమనీ కింగ్డమ్. బహమనీ సుల్తానుల యొక్క, బహమనీ సామ్రాజ్యం యొక్క రాజధాని నగరము. దీనికి సరైన సమాధానము డి అండి, గుల్బర్గా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్, రివోల్ట్ ఆఫ్ సిపాయిస్ టేక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ ఆఫ్. సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరము. దీనికి సరైనటువంటి సమాధానము ఏ అండి, 1857. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ద ఫస్ట్ యూనియన్ లా మినిస్టర్ వాజ్. మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. సో మనకు తెలుసు బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్, రామచరిత మానస వాజ్ కంపోజ్డ్ బై. రామచరిత మానసను రచించిన వారు. దీనికి సరైనటువంటి సమాధానము సి అండి, తులసీదాస్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అసెంబ్లీ. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎవరు.
దీనికి సరైనటువంటి సమాధానము డి అండి, జి ప్రసాద్ కుమార్, గడ్డం ప్రసాద్ కుమార్. సో ఇవి 7th క్లాస్లో పార్ట్ బిలో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్. థ్యాంక్ యూ.